మీ ఇన్కమ్ 12 లాక్స్ కన్నా బిలో ఉన్నా కూడా మీరు కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీ ఇన్కమ్ గనక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కన్నా ఎక్కువ ఉంటాయి. మీరు ఒకవేళ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే 2.5 లాక్స్ కన్నా ఎక్కువ ఉన్నా, లేదా అదే మీరు న్యూ ట్యాక్స్ రిజైమ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే 4 లాక్స్ కన్నా ఎక్కువ ఉంటే కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కన్నా బిలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, మీ బ్యాంక్ అకౌంట్స్లో మీరు చేసేటువంటి డిపాజిట్స్. మీరు ఒకవేళ కరెంట్ అకౌంట్ని కనుక మెయింటైన్ చేస్తున్నట్లయితే ఇయర్ మొత్తం మీద కలిపి 1 crore కన్నా ఎక్కువ డిపాజిట్స్ని కనుక చేసినట్లయితే కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అదే ఒకవేళ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఆ లిమిట్ 50 lakhs. మీరు కనుక ఫారెన్ ట్రిప్స్ అండ్ ట్రావెల్ కోసం 2 lakhs కన్నా ఎక్కువ కనుక ఒక ఇయర్లో స్పెండ్ చేస్తే, అండ్ అలానే మీ యొక్క కరెంట్ బిల్ కనుక 1 year మొత్తానికి కలిపి 1 lakh కన్నా ఎక్కువ కనుక పే చేస్తే కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీ పేరుతో డిడక్ట్ అయినటువంటి టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ 25,000 కన్నా ఎక్కువ కనుక ఉంటే, ఒకవేళ సీనియర్ సిటిజన్ అయితే ఆ టీడీఎస్ ఆర్ టీసీఎస్ లిమిట్ 50,000. ఈ డీటెయిల్స్ అన్ని కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో ఐటీఆర్ అని టైప్ చేయండి, నేనే మీకు సెండ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ పేజ్ని ఫాలో చేయండి, అండ్ అలానే ఈ వీడియోని షేర్ చేయండి.